దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ప్రత్యేకంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవము. మన దేశానికి, భారతదేశానికి స్వతంత్రము మన నాయకులు పోరాడి గెలిచి మనకు అందించిన దినంగా మనం భావిస్తున్నాము. ఆగస్టు 15వ తారీఖున ఈ దినమున ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఈ జాయ్ టీవీ యాజమాన్యము ఈ టీవీ కార్యక్రమము ద్వారా మరి స్వతంత్రం, నిజ స్వాతంత్రాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని వాక్య భాగాన్ని ప్రియులారా ఈ దినం మనము ధ్యానించుకుందాము. మీరందరూ మీరున్న స్థలాల్లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా నేను ఆలోచన ఆత్మ ద్వారా పంచుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం పరిశుద్ధమైన బైబిల్లో 32వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతున్నది. బైబిల్ గ్రంథములో మనం చదివినప్పుడు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన మా ఘనతండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం నా తండ్రి ఎత్తబడుచున్న వాక్యాన్ని మీరు నీరు కట్టండి, ఫలింపు అనుగ్రహితండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను మీరు దీవి ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు. ఈ ఆగస్టు 15వ తారీఖున ప్రభువా స్వాతంత్రం ప్రభువా, ఇదిగో తండ్రి దినోత్సవాన్ని మేము ప్రభువా మరి ప్రకటిస్తూ ఇలాగ మేము అనుభవించిన దాన్ని ప్రభువా ఈరోజు సంతోషించటానికి మీరిచ్చిన మహాకృపను బట్టి, ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి మీరంటున్నారు కదా, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అన్నారు ప్రభు. మీకు వందనాలు. సత్యం అంటే మీరై ఉన్నారు ప్రభువా. ఇదిగో నీ లేఖన భాగాన్ని అంగీకరించిన మా జీవితాల్లో మేము పొందుకున్న నిజ స్వాతంత్రాన్ని ప్రభువా మీ ప్రజలతో పంచుకోవటానికి నీ కృపను అనుగ్రహించి మీరు సహాయం చేయతండి. మీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ దినము దీవి ఆశీర్వది, ఈ కార్యక్రమం ప్రజలకు ఆశీర్వాదకరంగా పంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో రాయబడుతున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్య భాగములో యేసు ప్రభువారు ఇదిగో తన శిష్యులతో ప్రియులారా కొన్ని భాగాలను పంచుకుంటున్నప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో రాయబడుతున్న మాటను కూడా ఆయన పంచుకుంటున్నాడు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అక్కడ యూదులను ఉద్దేశించి మరి ప్రియులారా వారి శిష్యులతోనూ అక్కడున్న వారిని అందరితో కూడా ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంచుకుంటూ ఉన్నాడు. స్వాతంత్రము అనగా మన భారతదేశానికి ప్రియులారా అంతకు ముందుగా మనం చూచినప్పుడు స్వాతంత్రము లేకుండా మన దేశం ప్రియులారా బానిసత్వపు యొక్క జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు నాయకులు, ప్రభుత్వులు, పెద్దవారు, అధికారులు వారు త్యాగపూర్వకంగా పోరాడి మనకు వారు స్వాతంత్రాన్ని తెచ్చి ఇచ్చారు. మనకు మన నాయకులు తెచ్చిన స్వాతంత్రము మనము అనుభవిస్తూ ఉన్నాం. స్వాతంత్రం అనగా స్వేచ్ఛ. మన జీవితంలో పరిపాలనలో ప్రియులారా రాజ్యములో ఎంతో మరి నమ్రతతో కూడిన సమాధానము, ఆశీర్వాదాలు, మనము స్వేచ్ఛగా తిరగటము స్వాచ్ఛం. అంతకుముందు మన జీవితాల్లో స్వేచ్ఛ లేదు, బానిసత్వం ప్రియులారా. మనకు అంత విడుదల లేని ప్రాముఖ్యమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన నాయకులు కొంతమంది వారు ప్రాణాన్ని తెగించి వారు ప్రియులారా మన కొరకు పోరాడి వారు స్వాతంత్రాన్ని తెచ్చారు. అయితే ఈ స్వాతంత్రాన్ని ఇప్పుడు మనం చూచినప్పుడు నిజ స్వాతంత్రం ప్రియులారా మన జీవితాల్లో మనం పొందుకోకుండా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే దేశం అరాచకాల్లో మునిగిపోతుంది, పోరాటాల్లో ఉన్నది, స్వేచ్ఛ లేదు ప్రియులారా. స్వతంత్రం అంటున్నాము కానీ స్వతంత్రం లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకొని దేవుని అంగీకరించి కొనసాగుతున్న వారి మీదకి పోరాటాలు ప్రియులారా. ప్రభుత్వాలు మారినా, పరిపాలనలు మారినా మరి ప్రభువును అంగీకరించి ప్రభువులో కొనసాగుతున్న వారి మీదకి ఎన్నో వ్యతిరేకతలు, ఉద్రేకతలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మరి శ్రమలతో కూడిన వాటిని ఈరోజు ప్రియులారా అనుభవిస్తూ ఉన్నారు. అంటే స్వాతంత్రం ఉందో లేదో ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది. కరువులు, కాటంకాలు, అనారోగ్యాలు, బానిసత్వ యొక్క బ్రతుకులు ప్రియులారా మరి మనిషి జీవితంలో నలిగిపోతూ ఎక్కడా స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా కొనసాగుతూ ఉన్నాడు.
అయితే మనకొచ్చిన స్వాతంత్రము, ఈ స్వాతంత్రం ప్రియులారా ఇది శాశ్వతమైనది కాదుగా భావిస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ప్రకృతిలో మనం చూచినప్పుడు ఈ స్వాతంత్రం ప్రియులారా మన జీవితానికి స్వేచ్ఛను తెచ్చి ఇచ్చినట్లుగా మనకు భావిస్తున్నప్పుడు అనిపించటం లేదు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అన్నాడు. అంటే స్వతంత్రం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు యేసు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి ప్రియులారా మనకు మార్గదర్శకుడు, జీవాన్ని ఇచ్చేవాడు. ఆయనకు ఏమని పేరు పెట్టిందంటే సత్యము. అసత్యముతో కూడిన వాడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రియులారా. ఆయన సత్యమూర్తి అయి ఉన్నాడు, అనగా త్రిత్వం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆదిలో ఆయన అగ్ని రూపంలో ఉన్నాడు ప్రియులారా, ఆదిలో ఆయన వెలుగు రూపంలో ఉన్నాడు. ఆయన రాను రాను మానవులకు ప్రియులారా స్వేచ్ఛా స్వతంత్రం ఇవ్వటానికి అగ్ని రూపంలో, వెలుగు రూపంలో ఉన్న దేవుడు ప్రియులారా మనిషి ఆకారములో యేసు అనే నామాన్ని ధరించుకొని ఆయన కన్యమరి గర్భమందు ఈ భూమి మీదకి నరుడుగా ఆయన జన్మించాడు. నరుడుగా ఆయన జన్మించి ప్రియులారా దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, ఆయన మనకు మార్గదర్శకుడుగా, జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మార్గం చూపించేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు. ఎలాంటి వాడుగా ఉండాలంటే ప్రియులారా సత్యాన్ని కలిగి ఉండాలి, సత్యాన్ని మరి అవలంబించాలి, సత్యములో జీవించాలి. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. యేసు ఈ భూమి మీదకు ప్రియులారా నరుడుగా ఆయన జన్మించి మనకు నిజ స్వాతంత్రాన్ని ఇచ్చాడు ప్రియులారా. శాశ్వతమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఎప్పటికీ మారని స్వాతంత్రాన్ని ప్రియులారా మనకు అనుగ్రహించాడు. ఆ దినాలలో స్వాతంత్రాన్ని తెచ్చిన వారిని ప్రియులారా వారు చంపేశారు, మరి హత్యలు చేశారు. వారు ప్రియులారా ఇతర దేశస్తులు ఏం చేశారంటే వారి మీద పోరాటాలు సల్పించారు. వారు మన మధ్య లేరు ప్రియులారా. అయితే వారు ఇచ్చిన స్వాతంత్రం ఉంది కానీ ఆ స్వాతంత్రం మన జీవితాల్లో అది శాశ్వతమైనదిగా, నిజ స్వాతంత్రముగా, పరిపూర్ణమైనదిగా మన జీవితాలు ప్రియులారా స్థిరమైనదిగా అది కొనసాగించలేదు. మనిషి జీవితంలో ప్రియులారా ఈ దినము స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఇంకను బానిసలోనే ఉన్నాడు. మనము లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ప్రియులారా ఏదో తాత్కాలికమైన స్వాతంత్రాన్ని మన జీవితాల్లో మనం పొందుకున్నాము కానీ శాశ్వతమైన నిజ స్వాతంత్రాన్ని ప్రియులారా మన జీవితాల్లో మనం పొందుకోలేదు. అయితే ఆ శాశ్వతమైన నిజ స్వాతంత్రాన్ని ఎవరు మనకు అనుగ్రహిస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసయ్య సత్యవంతుడు, యేసయ్య పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు. యేసయ్య ప్రియులారా పాపులలో, మానవులలో చేరని వాడై ఉన్నాడు. వాక్యములు మనం చదివినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యవంతుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పాపము లేనివాడుగా ఉండి ఆయన ఏమంటున్నాడంటే 5:13లో మనం చదువుకున్నప్పుడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాక్యములో మనం చదువుతున్నాం కదా, యేసయ్య ప్రియులారా ఉచితముగా ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో సహోదరులారా, దేవుని బిడలారా, ఓ దేశ నివాసులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడి ఉన్నారు. మనం ఎందుకు పిలువబడ్డామంటే మిత్రమా ప్రియులారా యేసు ప్రభు వారు అంటున్నాడు కదా వాక్య భాగములో, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. దేశములో జీవిస్తున్నాం ప్రియులారా, స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందని ఆగస్టు 15 ప్రియులారా మన జీవితాల సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నాము కానీ మన జీవితాలు ప్రియులారా భారం మోస్తున్నాము, శ్రమలను మోస్తున్నాము, కష్టాలు మోస్తున్నాము. కన్నీరు ప్రియులారా మనకు దూరము కాలేదు.
మన జీవితాల్లో ప్రయాస పడుతూనే ఉన్నాం, భారాన్ని మోస్తూనే ఉన్నాం. భారం మోస్తున్న దేవుని బిడలారా, ప్రయాస పడుతున్న దేవుని బిడలారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శాశ్వతముగా ఇదిగో ఆయన అనుగ్రహించి స్వేచ్ఛా స్వతంత్రము ఆయన ఇవ్వటానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, ఉచితముగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. బానిసత్వములో నుండి, భారం మోస్తున్న నీవు, శ్రమలు అనుభవిస్తున్న నీ జీవితాల్లో నుండి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వాక్యములు మనం చదివినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, ఏలయనగా నాశనముకు లోనైన దాస్యములో నుండి పిలువబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ఈ భూమి మీదకు నరుడుగా వచ్చి ప్రియులారా ఆయన మనకిచ్చేది ఏమిటి అంటే ఉచితముగా ప్రియులారా నిన్ను పిలిచి, ఇదిగో ఆయన వాక్యములో మనం చదువుకుంటున్నాము కదా, ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఉచితంగా ప్రియులారా బైబిల్లో మనం చదువుకుంటున్నాం కదా, మహిమ కలిగిన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మహిమ కలిగిన స్వేచ్ఛా స్వాతంత్రం ప్రియులారా ఇది తాత్కాలికమైనది కాదు. మనిషి జీవితంలో ప్రియులారా వచ్చిపోయేది కాదు. ఇది సంవత్సరానికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేది కాదు. తన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకొని తన బిడ్డలుగా మనల్ని అంగీకరించి ప్రియులారా ఆయన మహిమ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏంటి ఆయన మహిమతో కూడిన ఈ స్వేచ్ఛా స్వాతంత్రము? ఏంటి ప్రియులారా మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రము? దేవుని వాక్యములో ఒక 3 ఆశీర్వాదాలను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. నా ప్రియ సంఘమా, దేవుని బిడలారా, స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేవుని బిడలారా, మంచిది. మన దేశానికి ఎంతో మంది మహానుభావులు పోరాడి వారి స్వాతంత్రాన్ని తెచ్చారు. వారి స్వాతంత్రము తెచ్చారు కాబట్టి ఈరోజు ప్రియులారా మనం ముందుకు కొనసాగుతున్నాం. ఈ యొక్క సంవత్సరాలన్నీ కూడా మనం కొనసాగుతూ ఉన్నాం మన జీవితాల్లో. అయితే ఈరోజు బైబిల్ అందించే స్వాతంత్రం ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చే మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ఏమిటంటే, ముఖ్యంగా ప్రియులారా మన జీవితాల్లో మనము నలిగిపోయి కృంగిపోయి నిరాశగా ప్రియులారా విడుదల లేని స్వాతంత్రం ఉన్నదండి. దేవుని రాజ్యానికి చేర్చలేని స్వాతంత్రము, దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందుకోలేని స్వాతంత్రము మనం ప్రియులారా అనుభవిస్తూ ఉన్నాం. వాక్యములో మనం చూచినప్పుడు యేసయ్య ప్రియులారా ఈ భూమి మీదకి నరుడుగా వచ్చి ఆయన అంగీకరించిన బిడలు, ఆయన పిలుపుకు లోబడి ఆయన సన్నిధికి వచ్చిన వారికి ప్రియులారా ఆయన అందించిన స్వాతంత్రాన్ని దేవుని వాక్యములో మనం చూచినప్పుడు ప్రియులారా, నెంబర్ 1 బైబిల్ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉన్నదండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించి మనలను ఆయన ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. యేసు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రము స్వతంత్రులుగా చేసిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి స్వతంత్రులుగా మనల్ని చేసింది అంటే ప్రియులారా, మనము పాపమనే దాస్యములో చిక్కబడి ఉన్నాం. పాపములో మనం ప్రియులారా పట్టబడి ఉన్నాం. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే జీవించి, పాపములోనే మనం చనిపోతున్నాం. ఒక మనిషి, ఒక మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే చనిపోతే ప్రియులారా పాప శరీరముతో, పాప ఆత్మతో, పాపపు యొక్క ప్రియులారా ఈ యొక్క మహిమ ఇది దేవుని దగ్గరికి చేర్చబడలేదు. దేవుని దగ్గరికి మనం చేరలేము. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము ప్రియులారా. ఇక్కడ స్వాతంత్రము, ఇక్కడ స్వేచ్ఛ ప్రియులారా మానవుని ఆయుష్ ఉన్నంత కాలమై ఉన్నది. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గరికి మనం చేరాలి. దేవుని రాజ్యములో మనం పాలు పంపులు పొందుకోవాలి. ఆ పరలోక పట్టణములో, ఆ పరలోక రాజ్యములో శాశ్వతంగా మనం ఉండాలి ప్రియులారా. దేవునితో కూడా స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ
ఆయన్ని మహింపరుస్తూ అక్కడ శ్రమలు, వేదన, దుఃఖము లేని ఆ రాజ్యం ప్రియులారా మనము చేరవలసిన వారమై ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఇక్కడ ఈ దేశం ప్రియులారా మనం పరదేశీయులుగా ఉన్నాము అంటాడు. వాక్యములు మనం చదివినప్పుడు మనం పాలు పంపులు పొందుకోవలసినది, మనము చేరవలసినది శాశ్వతమైన పట్టణము అక్కడ దేవుని దగ్గర ఉన్నదని భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. అనగా ప్రియులారా మనము ఆ దేశములో స్వేచ్ఛా స్వతంత్రముతో దేవునితో కలిసి మనము జీవించాలి అంటే ఇక్కడ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపములో నుండి మనము బానిసత్వంలో నుండి ప్రియులారా మనము విముక్తి కలగాలి. ఈ గలతీ 5:1 కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. అంటే దాస్యం అనగా పాపపు దాస్యము, పాపములో మీరు చిక్కబడకుండా అంటున్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, ప్రియులారా నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను అంటున్నాడు. ఏబు అంటున్నాడు, ప్రియులారా నేను పుట్టిన దినము లేకపోవునుగాక అంటున్నాడు. పాత నిబంధన కాలములో ఆ దినాల్లో ప్రియులారా పాపానికి పరిహారము, పాపపు బానిసత్వములో నుంచి విడుదలకు ప్రియులారా మరి బలులు ఉండేవి. అయితే ప్రియులారా అవి మానవుని జీవితంలో స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇవ్వలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే భూమి మీదకి ఆయన వెలుగు రూపంలో, అగ్ని రూపంలో ఉన్న దేవుడు, యెహోవా దేవుడు, ప్రభు అయిన యేసు అనే నామాన్ని ధరించుకొని ప్రియులారా ఆయన పరిశుద్ధుడుగా ఆయన సత్యాన్ని అవలంబించి సత్యాన్ని పాటించి ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి ప్రియమైన వారలారా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ప్రియులారా ఇక్కడ రాయబడుతున్న మాట, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అప్పుడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. స్తోత్రం, హల్లెలూయా. ఇదేనండి పాపం అనే దాస్యము కింద మనకు ప్రియులారా యేసు తన రక్తాన్ని చిందించి తన రక్తాన్ని కార్చి ప్రియులారా మనకు ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, మనకు ఆయన స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చాడు. పాపములో నుండి మనకు స్వాతంత్రము, పాపపు యొక్క దాస్యములో నుండి మనకు స్వాతంత్రము. ఈరోజు మనిషి ప్రియులారా స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా జీవిస్తున్నానంటున్నాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు, పాపములోనే ఉంటూ ఉన్నాడు. పాపము వల్ల వచ్చే జీతము మరణం. మరణం దీని నుండి తప్పించి వారు నరుడు మానవులు బలులు ప్రియులారా రక్తము మరి ఏది కూడా మనకు విడుదల విమోతి కలుగు చేయదు. కానీ ప్రభు అయిన సత్యము మార్గము జీవమునై ఉన్న యేసయ్య పరిశుద్ధుడుగా ప్రియులారా ఈ భూమి మీద ఆయన కార్చిన రక్తము వలన పాపములో నుండి మనకు స్వేచ్ఛా స్వతంత్రాన్ని అనుగ్రహించింది. ఈరోజు యేసు రక్తము వలన మన పాపమనే బానిసత్వంలో, పాపమనే చీకటిలో, పాపమనే దాస్యపు కాడి కింద ఆయన మనకు స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చాడు. మిత్రమా ప్రియులారా ఈ స్వతంత్ర దినోత్సవం నాడున స్వతంత్ర దినోత్సవాన్ని మనము పాటిస్తున్నాము. మంచిది, నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేశానికి వచ్చిన స్వతంత్రాన్ని ప్రియులారా మనం అనుభవిస్తున్నాము. మంచిది, ఈ దేశంలో మనం జీవించటము కూడా ఒక ఆశీర్వాదమై ఉన్నది. అయితే నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాన్ని తెలుసుకుందాం. అది యేసు ప్రభు వారు మనకిచ్చేది. ఇది ఏమై ఉన్నదంటే పాపములో నుండి, బానిసత్వములో నుండి, ఇదిగో నరకములో నుండి మనలను తప్పించేదై ఉన్నది. యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఓ పాపము చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వారు అంటున్నారు కదా, పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రములో పాత యుగములో రాయబడింది. నీవైతే ఏం చెప్తావన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు కదా, మీలో పాపము లేనివాడు ఎవరో రాయి వేయమన్నాడు. ప్రియులారా వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఆ రాయిని పారవేసి వాళ్ళలో ఉన్న పాపాన్ని వారు జ్ఞాపకం చేసుకుని విద్యావంతులు, శాస్త్రవేత్తలు, ధనవంతులు, గొప్ప గొప్ప వారు వచ్చి వాళ్ళ రాయిని అక్కడ పడేసి వాళ్ళ మనస్సులో వాళ్ళు పరీక్ష చేసుకొని వారు వెళ్ళిపోయారు. ఆమెతో యేసయ్య అంటున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? అయ్యా నన్నెవరు శిక్షించలేదు, నేను నిన్ను శిక్షించను, ఇక నుంచి నీవు పాపము చేయవద్దు అన్నాడు. పాపము చేయవద్దు అన్నాడు. చూశారండి, ఆ వ్యక్తిని ప్రేమించాడు,
ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని యేసుప్రభు వారు దేశించి తీసివేశాడు. ఆ వ్యక్తి మీద పాపాన్ని మోపాలన్న వాళ్ళను కూడా ప్రేమించాడు. వాళ్ళలో ఉన్న పాపపు క్రియలను వారికి జ్ఞాపకం చేశాడు. ఈరోజు యేసయ్య నీకు ఇచ్చే నిజ స్వాతంత్రము నువ్వు పొందుకోవాలంటే ఇదిగో నీవున్న బానిసత్వం, నీవున్న పాపము, నీవున్న చెడు క్రియలను విడిచి నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే యేసయ్య నీ జీవితంలో ప్రియులారా నిజ స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆయన నీకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయములో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మ్రోసెను. స్తోత్రం, హల్లెలూయా. మనము పాపం విషయములో చనిపోయి నీతి విషయములో, పాపపు విషయములో నుండి నీతి విషయంలోనికి స్వతంత్రులుగా లేపబడుటకు, స్వతంత్రులుగా మనము నిలబడటానికి, స్వేచ్ఛా స్వతంత్రాన్ని మనము అనుభవించటానికి యేసయ్య భూమి మీదకి నరుడుగా వచ్చి ఆయన ఇదిగో తన శరీరమును మన కొరకు నెలకొట్టుకొని తన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా స్వేచ్ఛా స్వతంత్రాన్ని మనకు అందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాన్ని మనం పొందుదామనగా ఇదిగో పాపం అనే దాస్యములో, పాపపు క్రియల్లో నుండి యేసయ్య మనకు విడుదలిచ్చి స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. 2వ స్వతంత్రాన్ని మనం చూచినప్పుడు 1 పేతురు పత్రిక యేసయ్య మనకిచ్చిన ప్రియులారా మనకు అనుగ్రహిస్తున్న మరి నిజ స్వాతంత్రం యేసయ్య మనకు అనుగ్రహిస్తున్న నిజ స్వాతంత్రం. 1 పాపం అనే దాస్యములో నుండి మనకు విడుదల. 2వది ప్రియులారా, 2వదిగా 1 పేతురు 2:16 మనం చదువుకున్నప్పుడు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వతంత్రమును దేవుని దాసులమని లోబడి ఉండుడి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థమేమై ఉన్నదంటే దేవుని వాక్యములో నుండి మిత్రమా ప్రియులారా ఇదిగో అంటున్నాడు 1 పేతురు 2:16లో దుష్టత్వములో నుండి స్వతంత్రం అంటే ఒక పాపము, బానిసత్వమే కాదు ప్రియులారా, బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీరు. స్వాతంత్రం వచ్చింది, మనము స్వతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ మన జీవితాల్లో బాధలు తప్పలేదు, కష్టాలు తప్పలేదు, కన్నీరు తప్పలేదు. బానిసత్వములో, కష్టాలలో కన్నీరు మున్నీరై నిరాశగా నలిగిపోతున్న దేవుని బిడలారా, ఓ దేవుని సంఘమా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకిచ్చే 2వ నిజ స్వాతంత్రం ఏమై ఉన్నది అంటే ఇదిగో నీ శ్రమలలో నుండి, నీ కష్టముల్లో నుండి, నీ కన్నీటి బాధల్లో నుండి ఆయన నీకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, స్వాతంత్రాన్ని అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు నిర్గమాకాండం ప్రియులారా 3వ అధ్యాయం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. దేవుడు ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనిలో తమ్మును కష్టపెట్టు వారిని చూచి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. మనకు స్వాతంత్రం తెచ్చిన వారు ఇప్పుడు మన మధ్య లేరు, మనకు వారికి సంబంధం లేదు. మన యేసయ్య ప్రియులారా మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వములో వారు మ్రగ్గిపోతూ శ్రమలలో, కష్టాలలో కన్నీరు కారుస్తూ వేదనకు గురి అవుతూ ఉండగా వాక్యములో మనం చూస్తున్నామండి. వారిని చూచి వారికి విడుదలిచ్చి స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చాడు. బానిసత్వములో నుండి, బాధల్లో నుండి, కష్టములో నుండి, వేదనలో నుండి స్వేచ్ఛా స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యములో నుండి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నీతో నిజ స్వాతంత్రము దేవుడిచ్చే 2వ ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీటి,
నీ వేదనలో నుండి ఆయన నీకు విడుదలిచ్చి నీకు ఆయన స్వతంత్రాన్ని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు బాధను చూచినవాడు, వారి కన్నీటిని చూచినవాడు, వారి యొక్క వేదన దినాలను చూచినవాడు, ఈ దినోత్సవమున, ఈ స్వాతంత్ర దినోత్సవమున నీ యొక్క కష్టమును, నీ బాధను, నీ వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నిజ స్వాతంత్రము. రెండవది దుష్టత్వం అంటే బాధలు, కష్టాల్లో నుండి. మూడవదిగా మనం నిజ స్వాతంత్రాన్ని చూచినప్పుడు ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రియులారా, మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన వారు మన మధ్యలో లేరు. వాక్యములు మనం చూస్తున్నాం కదా, ఆయన వెళుతూ యేసు ప్రభు వారు చనిపోయి మన మధ్య ఆయన ఆత్మనుంచాడు, పరిశుద్ధాత్మనుంచాడు. మనతో కూడా ప్రియులారా ఇమ్మానుయేలుగా శాశ్వత కాలం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో ఉండి మనకేం అనుగ్రహిస్తున్నాడంటే ఆత్మ వలన నిజ స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. చూశారండి, ఈ ఆత్మ మనల్ని విడిచిపెట్టదు, ఈ ఆత్మ మన నుండి తొలగిపోదు, ఈ ఆత్మ మనకు దూరం అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి మన జీవితాల్లో ఆయన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యములో నుండి ప్రియులారా, ఈరోజు యేసయ్య మనకు అనుగ్రహించే నిజ స్వాతంత్ర్యం ఏమై ఉన్నదంటే పాపముల నుండి, పాపదాస్యముల నుండి. రెండవదిగా దుష్టత్వము అనగా బాధలు, కష్టాల్లో నుండి. మూడవది తన ఆత్మను మన మధ్య ఉంచి ఆయన మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వాతంత్రం మనం పొందుకోవాలి అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అంగీకరియండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ స్వతంత్ర దినోత్సవమున మీ హృదయాల్లో ప్రియులారా యేసయ్యకు స్థానం ఇవ్వండి. ఆయన నిజ స్వాతంత్రాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ నిజ స్వాతంత్రాన్ని ప్రభువా యేసు అనుగ్రహించి 3 కార్యాలు, ఆశీర్వాదాలు బిడ్డల జీవితాలు అనుగ్రహించి మేలులతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.